పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపులా గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు నిందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పాటిబండ్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని తుమ్మ మర్రెడ్డి మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సౌడు ప్రభాకర్ రెడ్డి, నిర్మలారాణి, లహరి, గౌతమ్, తుమ్మ అన్నమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, అల్లం ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం అంతోని, జత్రుతమ్మ, ఆనందరాజ్, దివ్య, మేరీ, విజయ, నీలిమ, మేరీ, సోఫియా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కెనడాలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న యువిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దొడ్డి రాము, సుగణమేరి, వినోద్, సరయు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. గాదే జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే లూర్దమ్మ, రీతమ్మ, రాజశేఖర్ రెడ్డి, జోష్న, శారద, సరిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం, హంసవరం విచారణ, కీర్తిశేషులు మట్ల మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనందరము కూడా గుర్తుంచుకోవలసిన అంశం ఏమిటంటే, దేవుని దీవెనలు అధికముగా పొందాలన్నా, సైతాను శోధనలు ఎదుర్కోవాలన్నా ఉపవాసము అనేది చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు కూడా సైతాను శోధనలు ఎదుర్కొనుటకు మీరు ప్రార్థన చేయుడు, ఉపవాసము చేయుడు అని చెప్పి ఉన్నారు. కనుక ఆ ఉపవాస ప్రార్థనను మనం భక్తితో చేస్తూ దేవుని యొక్క దీవెనలను అధికముగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజాబలిని కడుయోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసినటువంటి పాపాలను ఒప్పుకొని దేవుని ముందు పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువైన సర్వేశ్వర, నీ కుమారుడైన యేసుక్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనడు వస్త్రములు మాకు ధరింపజేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్లజేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, మీరు మమ్ము క్రీస్తు సేవకులుగాను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారగునుగాను పరిగణింపవలేను. బాధ్యత అప్పగింపబడినవాడు విశ్వాసపాత్రుడై ఉండవలేను. కనుక మీరు కానీ లేక ఏ మానవ న్యాయస్థానము కానీ నాకు తీర్పు చెప్పుటకును గూర్చి నేను ఎంత మాత్రమునో పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనును. నా మనసాక్షి నిర్మలంగా ఉన్నది. కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, ప్రభువు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. చీకటి అందున్న రహస్య విషయములను ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును.
నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశంన వసించుచు సురక్షితంగా జీవింపుము. ప్రభువు నొక్కిన ఆనంద ప్రదవునిగా భావింపుము. అతడు నీ కోరికలు తీర్చును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. ప్రభువు మీదనే భారము వేయుము. అవని అతనిని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపజేయును. నీ ధర్మ ప్రవర్తనను మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్లజేయును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీవు చెడ్డ నుండి వైదొలగి మంచిని చేయుము. అప్పుడు శాశ్వతంగా జీవింతువు. ప్రభువు నీతిని మొచ్చుకొనును. అతడు తన భక్తులను చేయి విడవక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. ప్రభు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలంన వారిని ఆదరించును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సహాయం చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతోను ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుంచి 39 వరకు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు. అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలము వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల కొత్త గుడ్డ చినిగిపోటియే కాక అది
పాత గుడ్డకు అతుకు పడదు. అట్లే కొత్త ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరనూ పోయరు. అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక కొత్త రసమును కొత్త తిత్తులలోనే ఉంచవలేను. పాత రసమునకు అలవడిన వాడు కొత్త రసమును తాగుటకు ఇష్టపడడు. అతడు పాత రసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధముల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. క్రీస్తు నాథునియందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసం అనేది చాలా ముఖ్యమైనది. స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకములో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుగా మరి సిద్ధపాటు, అదే ఈ లోకములో సత్య సువార్తను బోధించడానికి జ్ఞానస్నానం పొందిన వెంటనే ఎడారికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి ఉన్నాడు. దేవదూతలు మెచ్చినటువంటి దీక్ష, తండ్రి దేవుడు సంతోషపడినటువంటి దీక్ష, మానవాళికి రక్షణను ప్రసాదించిన దీక్ష యేసుప్రభు చేసిన ఉపవాస దీక్ష. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈనాటి సువిశేషములో ప్రత్యేకముగా పరిసయ్యులు గురించి, వారి యొక్క శిష్యుల గురించి, సద్దుకయ్యుల గురించి ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నారు యేసుప్రభుని. ఇదిగో యేసు, పరిసయ్యుల శిష్యులు, సద్దుకయ్యుల శిష్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, కానీ నీ శిష్యులేమో ఉపవాసం చేయకుండా జీవిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారని యేసుప్రభుని అడిగి ఉన్నారు. మనము గమనించండి, మన సమాజంలో కూడా ఎవరైనా సంతోషముగా ఉన్నారు అంటే వారి గురించి అసూయ లేకపోతే కోపం. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇన్ని ప్రార్థన చేస్తున్నాము, కానీ వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. గమనించాలి, మనం కొన్నిసార్లు కష్టాలను ఎదుర్కొంటాము, సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు తప్పనిసరిగా మనము కూడా అదే ఉపవాసము, అదే ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తును తెలుసుకొనుటే నిత్య జీవము. వారు యేసుప్రభుతో ఉన్నారు, యేసుప్రభు వారితో ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా తన యొక్క శిష్యులను మరి తీసుకుని వెళ్ళాడు. ప్రతి అద్భుతము దగ్గర కూడా శిష్యులు ఉన్నారు. కనుక యేసుప్రభువే ఆనందం, యేసుప్రభువే నూతన జీవితానికి ప్రదాత, ఇచ్చేవాడు. అందుకనే నన్ను వెంబడించండి అంటే వారు యేసుప్రభుని వెంబడించారు. కానీ యేసుప్రభు కొన్ని దినముల తర్వాత వారి నుంచి ఎడబాటు అవుతాడు, అంటే మరణానికి దారితీస్తాడు. యేసుప్రభు మరణిస్తాడు. అప్పుడు ఈ శిష్యులు మరి ఉపవాసమును, ఈ పుణ్యకార్యాన్ని చేస్తారు, ప్రార్థన చేస్తారు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నీతో ఉంటే నీ యొక్క జీవితము ఆనంద నిలయం అవుతుంది. మరి మనము కూడా, శిష్యులు కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత తల్లి మరియతో కలిసి మరి ప్రార్థన చేస్తారు. ఎడతెగక అంటే అక్కడ అర్థమేంటి? ఉపవాసము చేశారు. కనుక మనం గమనించాలి, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా మనం ప్రతిదానికి, ప్రతి వారిని అప్పుడే అక్కడికక్కడే తీర్పులు ఇస్తూ ఉంటాం. నేటి మొదటి పట్టణంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరిపైన కానీ తీర్పు చెప్పకుడు, ఎందుకంటే ప్రభువే నాపై తీర్పు చెప్పును. కనుక తగిన సమయమున ఆసన్నం అగురు వరకు, ప్రభువు రాకడ వరకును ఎవరిపైన మీరు తీర్పు చెప్పకండి. కానీ తన మీద కూడా
ఎవరు తీర్పు చెప్పడాన్ని అతడు అంగీకరించట్లేదు. అంటే మనం ఒక వ్యక్తి గురించి కొద్దిగానే తెలుసుకుంటాం, కానీ సర్వము కూడా దేవునికి తెలుసు. రాబో కాలంలో నాకు కానీ మీకు కానీ ఎవరికి కానీ తీర్పు అనేది తప్పనిసరిగా మన పనులను బట్టి ఉంటుంది. కనుక క్రీస్తు వచ్చినాటికి మనము దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి ఉపవాసం అను పుణ్యకార్యమును చేస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని సన్నిధిలో మరి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలానే ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు రాబోతున్నాడు. మన అందరము కూడా వధువు సంగముగా సిద్ధపాటు అనేది ఉండాలి. అందుకనే పెండ్లి కుమారుడు యేసుని కనుగొని సాగుదమా ఎదురేగుదమా, పెండ్లి కుమారుడు యేసుని కనుగొని సాగుదమా ఎదురేగుదమా. మనం అనునిత్యము కూడా యేసు ప్రభుని కనుగొనాలి. అది ఎక్కడ కనుగొనాలి? మన ఆధ్యాత్మిక జీవితంలో, మన సంఘ జీవితంలో ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే దేవుని యొక్క ప్రేమ అవసరమో, ఒక మదర్ తెరీసా వలె, ఒక తల్లి మరీ వలె, అపోస్తుల వలె మనము కూడా వారికి సహాయం చేస్తూ, ఉపవాసం అంటూ ప్రార్థన చేస్తూ, మనము యేసు ప్రభు రాకకై 1000 కళ్ళతో ఎదురు చూసే ఆ విశ్వాసము, ఆ నమ్మిక, ఆ యొక్క ప్రేమ అనుగుణాలను దయచేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నూరంతులుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుతిని చిన్ని కాంకలన్. మదనిసా నిసగసా గమదని సగసని సనిద నిద మద మగ మగ సగ మగ మద మద నిదని సగ మమ గగ మమ దద మమ దదని మమ దదని నిదని నిసా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును అందుకు అమరుడ నీ సేవకై. అర్పింతును అందుకు అమరుడ నీ సేవకై. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, దయామయుడైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు ఒసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటితో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇదియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఓటల నుండి సంతోషముగా జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయొచ్చు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు
నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆయన భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయ. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ, ఓ దేవా నన్ను కడుగుమయా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులము అగుభాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోను ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
లూర్దు మాత చల్లని తల్లి, దయగల తల్లి, పాలించి రానివి, నీకే మా పుష్పాంజలులర్పించుమమ్మ, నీకే మా పుష్పాంజలులర్పింతుమమ్మ. లూర్దు మాత నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం, వెలుగొందే నీ మహిమ ఆదరించే అనురాగం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. లూర్దు మాత